వెల్కమ్ టు కైటూ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం. అసెంబ్లీలో ఆయన ప్రవర్తనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ముఖ్యంగా సభా నిబంధనలను ఉల్లంఘిస్తూ సీనియర్ నాయకులను అవమానించేలా వ్యవహరించారన్న ఆరోపణలతో ఈ అంశం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. శాసనసభలో మైనింగ్ అక్రమాలపై చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి అత్యుత్సాహంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి చేతులతో తుపాకీ కాల్చినట్లుగా సంజ్ఞలు చేశారని, ఇది అసభ్యకరంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి సభలోనే ప్రస్తావించారు. ప్రతి చిన్న విషయానికి పోడియం దగ్గరకు వెళ్లడం, సభలో గందరగోళం సృష్టించడం ద్వారా ఆయన సభా సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్, దళిత, గిరిజన ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత కడియం శ్రీహరిని బెదిరించినట్లుగా సంజ్ఞలు చేయడం చాలా హేయమైన చర్య అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో చిన్న నిరసనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేస్తూ ఇప్పుడు కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తొలుత కౌశిక్ రెడ్డిని సభ నుంచి శాశ్వతంగా తొలగించాలని భావించినప్పటికీ న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించింది. దీంతో స్పీకర్ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఆధారాలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించిందని, అవి కమిటీకి సమర్పించినట్లు సమాచారం. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై సస్పెన్షన్ లేదా ఇతర కఠిన చర్యలు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ ఘటనపై హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ కూడా ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరి వంటి సీనియర్ దళిత నాయకుడిని అసెంబ్లీలో అవమానించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దురుసు ప్రవర్తన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. హుజూరాబాద్ ప్రజలు నమ్మి గెలిపిస్తే వారి పరువును కౌశిక్ రెడ్డి మట్టిపాలు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తనను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఒడితెల ప్రణవ్ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే దళిత సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని హెచ్చరించారు. రాజకీయాల్లో హుందాతనం పాటించకపోతే ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని కూడా అన్నారు. ఈ వ్యవహారం నిజంగా కౌశిక్ రెడ్డి చేసిన తప్ప, లేదా కాంగ్రెస్ వ్యూహంలో భాగమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇరుకుని పెట్టే ప్రయత్నమా, ఏదైనా సరే తెలంగాణ రాజకీయాల్లో ఇది మరో పెద్ద చర్చకు తెరలేపింది. ఇప్పుడు అందరి దృష్టి ఎథిక్స్ కమిటీ నివేదికపైనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.